ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఏంటి అంటే ఇది ఇవాళకి 5 నెలలు కాబోస్తా ఉంది. ఇంతవరకు రైతుల చేతులేకి ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ రాలేదు అని చెప్తున్నారు. ఇవాళ అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత దీక్ష చేపట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ నిలదీస్తూ నేను అడుగుతున్నాను, అయ్యా జగన్ చేస్తున్నాడు ఈ దీక్షలు అని చెప్పి దీన్ని మరోలా చూడకండి. జగన్ కూడా ఒక వ్యక్తి, జగన్ కూడా ప్రజానికంలో ఒక మనిషి. మీరు కూడా మనసున్న మహారాజుల్లా ముందుకు రండి, చేనేత కార్మికునికి తోడుగా రండి, చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థికి అండగా నిలబండి, ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోండి. కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు దయవుంచి చేయకుండా మనసున్న మహారాజుల్లా ముందుకు రండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ నేను 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను. ప్రతి పేదవాడి కోసం, ప్రతి చేనేత కార్మికుడి కోసం. చిత్తూరులో సాగుపోరు ధర్నా, వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కరెంటు పోరు ధర్నా, విజయవాడలో రైతు సమస్యలపై మహాధర్నా, ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఫీజు పోరు ధర్నా, నరసరావుపేటలో వస్త్ర వ్యాపారులకు వ్యాట్ రద్దు డిమాండ్తో ధర్నా చేశారు. దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఇవాళ వ్యాట్ విధిస్తున్న రాష్ట్రం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క మన రాష్ట్రమే అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు చెబుతున్నా. మొగల్తూరు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జగన్ ధర్నా నిర్వహించారు. జననేతగా జగన్ ఎదగడాన్ని సహించలేకపోయారు. ఏం చేసినా తప్పంటూ పార్టీ నుంచి బయటకు పంపేలా కుట్ర చేశారు. జనం మద్దతుతో సొంత పార్టీ పెట్టుకుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయినా ప్రజల అభిమానంతో ప్రతి ఎన్నికలను భారీ మెజార్టీతో విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో పథకం రచించి విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిని తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు అంటూ చిరంజీవిని సోనియా గాంధీ ఢిల్లీకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్ తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఓదార్పు యాత్ర కొనసాగించేందుకు సోనియాను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నెల రోజులు నాంచిన సోనియా జిల్లాకో సభకు పరిమితం చేయాలని ఆంక్షలు పెట్టారు. మాట తప్పడానికి ఇష్టపడని జగన్ 2010 జూలై 8న శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు సిద్దమయ్యారు. జగన్ను ఒంటరి చేయడంతో పాటు కుటుంబాన్ని చీల్చేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. కాంగ్రెస్ లో ఉండలేని పరిస్థితులు ఏర్పడటంతో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కడప లోక్సభ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ ఆశయాలే స్ఫూర్తిగా స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఛేదించి ప్రజల ఆశీస్సులే శ్రీరామ రక్షగా ముందుకు సాగుతోంది. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందారు. 2011 డిసెంబర్లో టీడీపీ అవిశ్వాస తీర్మానంపై 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హతకు గురయ్యారు. That will be counted as a special case. We'll send someone. That's okay. No. Don't let her rise. We'll counter as a special case. సిబిఐ ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును చేర్చినందుకు నిరసనగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు. జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుచుకుంది. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీని ఓడించడం కోసం అధికార కాంగ్రెస్, టీడీపీలు రహస్యంగా చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరో 9 మంది వైఎస్ఆర్సీపీలో చేరిన ఓటమి భయంతో అనర్హత వేటు వేయడానికి ఆ పార్టీలు జంకుతున్నాయి. జగన్ జన ప్రభంజనమని అర్థమయ్యాక కుట్రలకు తెరలేచింది. సీబీఐని పావుగా వాడుకుని కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలు చేశాయి. జగన్ బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులు ఉండవని భయపడి జైలుకు పంపారు. అయినా జనం తమ ఓటుతో జగన్ కు అండగా నిలిచారు.
వైఎస్ జగన్ బయట ఉంటే ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావని కాంగ్రెస్ టీడీపీలకు అర్థమైంది. ఎలాగైనా జగన్ ను జనంలో లేకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. మే 28న విచారణకు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డికి కోర్టు నుంచి సమన్లు అందాయి. అయితే న్యాయస్థానానికి వెళ్లక ముందే జగన్ అరెస్ట్ చేయడానికి సిబిఐ సిద్ధమైంది. ఆ విషయం జగన్ ముందే ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ మే 25న తమ ఎదుట విచారణకు రావాలని జగన్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఎన్నికలు అయ్యే వరకు సమయం ఇవ్వాలని, జూన్ 12 తర్వాత ఎప్పుడైనా విచారణకు హాజరవుతానని జగన్ కోరారు. సిబిఐ అందుకు ఒప్పుకోలేదు. సంవత్సరం పాటు ఎలాంటి విచారణకు పిలవని సిబిఐ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అరెస్టుకు ప్లాన్ సిద్ధం చేసింది. అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంత్రాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటే మరో 3-4 రోజులు నన్ను అరెస్ట్ చేస్తారట. మే 25 నుంచి 27 వరకు రోజంతా విచారించిన సిబిఐ కోర్టుకు హాజరవడానికి ఒకరోజు ముందు మే 27న రాత్రి 8 గంటల ప్రాంతంలో జగన్ ను అరెస్ట్ చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయడం, వైఎస్ఆర్సీపీ శ్రేణులను గందరగోళపరచడం లక్ష్యంగా సిబిఐ తన కుట్రను అమలు చేసింది. ఏ కేసులోనైనా 90 రోజుల్లోగా ఛార్జిషీటు వేయాలి. నిందితులపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే బెయిల్ మంజూరు చేయాలని చట్టంలో నిబంధనలున్నాయి. అయితే జగన్ కేసులో వాటిని సిబిఐ పాటించలేదు. బెయిల్ రాకుండా అడ్డుకునే యత్నంలో విడతల వారీగా ఛార్జిషీట్లు వేస్తూ కాంగ్రెస్ టీడీపీల చేతిలో కీలుబొమ్మ అని సిబిఐ చాటి చెప్పింది. ఆ కుట్రలు కౌటిల్యుడికే కుటిల నీతిని నేర్పే కుట్రలు. ఆ కుట్రలు మాకియావెల్లికే పాఠాలు నేర్పే కుట్రలు. తెమ్మరుసే అవ్వ అనే కుతంత్రాలు. ఒక్క మాటలో చెప్పాలంటే కుట్రలకే కొత్త అర్థాన్ని తెచ్చిన కుట్రలు. 10 జన్పద్ పెరటి తోటలో పండిన కుట్రలు. కానీ ఆ కుటుంబ ధైర్యాన్ని, నిబ్బరాన్ని, విశ్వాసాన్ని ఇసుమత కూడా సడలించలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు తాను కుట్రల సుడిగుండంలో ఏదాల్సి ఉంటుందని, తాను చాలా సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందని, తన అనుకునే వాళ్లకు కూడా దూరం కావలసి ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ ఇచ్చిన మాట కంటే పార్టీ ముఖ్యం కాదనుకున్నారు. ఇచ్చిన మాట కంటే తన వాళ్లు కూడా ముఖ్యం కాదనుకున్నారు. ఒక్కడై నడిచారు. వందలు, వేలు, లక్షలు, కోట్ల మందిని కదిలించారు. నవంబర్ 29, 2010న కాంగ్రెస్ పార్టీకి చట్టసభ పదవులకు రాజీనామా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ. ఇక్కడి నుంచే కుట్రలు బుసలు కొట్టాయి. కుటుంబాన్ని నిలువునా చీల్చారు. కష్టాల్లో అండగా ఉండాల్సిన చిన్నాన్న ప్రత్యర్థిగా పోటీకి దిగితే ఎలా ఉంటుంది? మనసు చివుక్కుమంటుంది. కాని తన వెనుక ప్రజలున్నారు. కడప గడపలు రాజన్న